V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. గురు పౌర్ణమి సందర్భంగా మహాత్మా గాంధీ మార్కెట్లో బాబాగారి వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 5,000 మంది వరకు భోజనాలు పెట్టారు. ఒక పెళ్లి భోజనం వల్లే ఈ యొక్క గురు పౌర్ణమి కార్యక్రమం చేశారని ఆలయ కమిటీ అధ్యక్షులు తెలియజేశారు. రోజు మహాపుణ్యదినము, మరి గురు పౌర్ణమి, మరి స్వామివారు ఇష్టమైన రోజు ఆ షిరిడి సాయినాథుడికి. మరి ఆ సందర్భంగా మరి గత 3 రోజుల నుంచి కూడా 19, 20, 21 దినమున మరి మా షిరిడి సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మహాత్మా గాంధీ మార్కెట్ యార్డ్లో తెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో 3 రోజుల పూజ కార్యక్రమంతో పాటు అతి భారీగా అన్నదానం అనేది నిర్వహించామండి. 5,000, 6,000 మందికి అన్నదానం నిర్వహించాము. మరి స్వామివారి పూజా కార్యక్రమం కానీ ఇటు అన్నదానం కానీ మరి ఇటు మా కమిటీ యొక్క సభ్యులు, అలాగే మార్కెట్ యొక్క సభ్యులు అందరూ ఒక సహకారము, అలాగే భక్తులు ఇచ్చిన విరాళాలతో మరి ప్రోత్సాహం ఆరంభంగా చేయడం జరిగింది. చాలా అద్భుతము. మరి గతంలో చేసే అన్నదానం కంటే ఈసారి మహా అన్నదానం టైటిల్ పెట్టి మహా అన్నదానమైన లెక్కలోనే జున్ను, మష్రూము, పన్నీర్ కూరలు, బూరి, ఐస్ క్రీము, పెళ్లి భోజనం కింద బాబాగారి ఇష్టమైన అన్నదానం కాబట్టి ఆయన ఏ విధంగా మనస్ఫూర్తి పెట్టారో మీకు కూడా 10 మంది సహకారం తీసుకొని మరి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అలాగే దేవస్థానం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, మరి పూజలు అన్నీ కూడా మనస్ఫూర్తిగా కమిటీ యొక్క సహకారం తీసుకొని ఒక టెంపుల్ చైర్మన్గా విజయనాగేశ్వర పేరండి. మరి అందరి ప్రోత్సాహంతో మహా అద్భుతంగా జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా నిలిచింది. అందరి భక్తుల మనోభావానికి అద్భుతమైన ఆదరణ దొరుకుతుంది ప్రజలు. ఈ కార్యక్రమానికి సేవ చేసే బాగా అందరి కమిటీ వాళ్ళందరికీ భాగ్యం కలిగించినందుకు భగవంతుడికి సదా ధన్యవాదాలు. 12వ గురు పౌర్ణమి, అందుకే చాలా గ్రాండ్గా ఘనంగా బాగా చేశాము. అది కొంచెం వరుణ మాకు కొంచెం స్పందించి లేకపోయాడు, ఒకసారి గమనించాడు. నిన్న కూడా విభూతి అభిషేకంతో చాలా బాగా చేశాం. ఈరోజు 5,000 అన్నదానం అనుకున్నాం, కానీ ఇంకా పెరిగిపోయారు భక్తులు. అందరికీ కూడా అన్నదానం సర్వీస్ చేస్తున్నాం. ఇప్పటికి ఇంత సర్వీస్ చేస్తున్నామంటే కారణం ఈ మార్కెట్ యార్డ్లో ఉన్న మిగతా వర్తకులు కానీ మాకు పెద్ద డోనర్లు కానీ ఎంతో బాగా సపోర్ట్ చేసి బాగా మంచి సహాయ సహకారం అందించారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఇంకా చాలా హ్యాపీగా చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే మా అందరూ సహాయం చేస్తారని మా నాగేశ్వరరావు చెప్పినట్లు ఈసారి 12వ సంవత్సరం కాబట్టి పెళ్లి భోజనం, అన్నదానం అంటే ఏదో అన్నదానం కాబట్టి పెళ్లి భోజనంలా చేసాం. ఐస్ క్రీమ్స్ ఏంటి, మీకు మంచి మంచి కూరలు అన్నితో చాలా బాగా చేసాం. అందరూ ఆదరణ బాగుంది. అలాగే ప్రతి సంవత్సరం ఉండాలి, అందరికీ బాబా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాం.